హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో టైటిల్ చూసినారు కదా. దీని సౌండ్ క్వాలిటీ వింటే మైండ్ బ్లాక్ అయ్యి దిమ్మ తిరిగిపోతుంది అని చెప్పేసి పెట్టాను. వీటిని వాక్యూమ్ ట్యూబ్స్ అంటారు. చాలామందికి తెలుసో తెలియదు. ఇప్పుడు కొత్త జనరేషన్ యంగ్స్టర్స్కి వీళ్ళకైతే దీని గురించి అంత తెలియదు అనుకుంటా. ఎందుకంటే ఓల్డెన్ డేస్లో నియర్లీ 100 సంవత్సరాల పీరియడ్లో స్టార్ట్ అయిందే ఎలక్ట్రానిక్స్ దీంతో. వీటిని వాక్యూమ్ ట్యూబ్స్ అంటారు. అప్పట్లో రేడియోస్ కానివ్వండి, టీవీస్, ఎవ్రీథింగ్, యాంప్లిఫైయర్స్ అన్నీ, ఆడియో సిస్టమ్స్ అన్నీ దీనిపైనే రన్ అయ్యేవి. ఇప్పుడు సెమీ కండక్టర్స్ తర్వాత దీని తర్వాత ట్రాన్సిస్టర్స్ వచ్చినాయి, దాని తర్వాత మాస్ఫెట్స్ వచ్చినాయి, దాని తర్వాత ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ వచ్చినాయి. ఇప్పుడు అన్ని ప్రాసెసర్స్ ఇంకా ఐసీస్ అవన్నీ మొత్తం డిజిటైజ్ అయిపోయి మొత్తం టెక్నాలజీ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది. కానీ ఇప్పటికీ కూడా ఈ వింటేజ్ వాక్యూమ్ ట్యూబ్ సౌండ్ క్వాలిటీకి పిచ్చోళ్ళు, అంటే ఆడియో ఫైల్స్ మొత్తం ఇదే కావాలంటారు, దీని సౌండే. ఎందుకంటే ఇందులో మీకు ఈవెన్ ఆర్డర్ హార్మోనిక్స్ జనరేట్ అవుతాయి మ్యూజిక్ ప్లే చేసినప్పుడు. దానివల్ల చెవులకి, ఇయర్స్కి ప్లీజింగ్ మ్యూజిక్ అనిపిస్తుంది. ఇంకోటి ఇందులో మీకు హార్డ్ క్లిప్పింగ్ ఉండదు, అంటే మీరు సిగ్నల్ ఓవర్ డ్రైవ్ చేసినా కానీ సాఫ్ట్ క్లిప్పింగ్ ఉంటుంది. అది డిఫరెంట్ ఉంటుంది, దీని సౌండే యూనిక్ ఉంటుంది. ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి ఇవి 6K4 అనేవి ట్రయోడ్ వాల్స్ అంటారు, అంటే వాక్యూమ్ ట్యూబ్స్ అంటారు. ట్రయోడ్ జనరల్లీ ఆడియో యాంప్లిఫైర్స్లో ట్రయోడే వాడతారు. ట్రయోడ్ అంటే అందులో 3 మీకు ఎలిమెంట్స్ ఉంటాయి. ఒకటి మీకు యానోడ్ ఉంటుంది, ఒకటి గ్రిడ్ ఉంటుంది, ఒకటి క్యాథోడ్ ఉంటుంది, ఇంకా 2 పిన్స్ వచ్చేసి మీకు ఆ క్యాథోడ్ని హీట్ చేయడానికి ఒక ఫిలమెంట్ అని సపరేట్ ఉంటుంది. కింద 7 పిన్స్ ఉంటాయి దీనికి. ఇవి జనరల్లీ ఇప్పుడు ట్రయోడ్స్ అన్నీ ఇప్పుడు కొత్తగా వచ్చే అంటే లేటెస్ట్ ప్రీమియం హై ఎండ్ ఆడియో సిస్టమ్స్లో ఎక్కువ ట్రయోడ్స్ వాడుతున్నారు, అంటే వాక్యూమ్ ట్యూబ్ ప్రీ యాంప్లిఫైర్స్. దానికి అయితే ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ వచ్చింది మన దగ్గరికి. ఫాసీ ఆడియో వాళ్ళది P3 అనే వాక్యూమ్ ట్యూబ్ యాంప్లిఫైర్. ఇది మీకు కంప్లీట్ ఈరోజు అన్బాక్సింగ్ చేసేసి దీని సౌండ్ క్వాలిటీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, అది బ్లూటూత్ తోటి కనెక్ట్ అవుతుంది. అందులో మీకు అన్ని యాప్టెక్స్ హెచ్డి వరకు కూడా మీకు సపోర్ట్ ఉంది బ్లూటూత్ నుంచి. ఇంకా మీకు అనలాగ్ ఇన్పుట్స్ ఇచ్చుకోవచ్చు. ఇది నేను మొన్న రీసెంట్గా అన్బాక్స్ చేశాను కదా, ఫాసీ ఆడియోది V3 మోనో బ్లాక్ అని. నా దగ్గర 2 వచ్చినాయి. ఆ రెండిటికి ఇది కలిపి యూజ్ చేస్తే మాత్రం దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. అయితే దీంట్లో వచ్చే వాక్యూమ్ ట్యూబ్స్ వేరే నెంబర్వి. ఇవి నా దగ్గర ఇట్లాంటి వాక్యూమ్ ట్యూబ్స్ ఒక 50-60 కలెక్షన్ ఉన్నాయి. ఇవి నేను రకరకాల వాక్యూమ్ ట్యూబ్స్ ఎందుకు పెడతానంటే దేని సిగ్నేచర్ సౌండ్ దానికి ఉంటుంది. యూజువల్లీ రష్యన్ వాక్యూమ్ ట్యూబ్స్ సౌండ్ క్వాలిటీ బాగుంటుంది అని అంటారు. అంటే నేను కూడా యూజ్ చేస్తాను. అదో డిఫరెంట్, అంటే దాని ఆడియో, దాని ఫీల్, అది సాంగ్స్, ఓల్డ్ సాంగ్స్ అవన్నీ వినేటప్పుడు దాంట్లోంచి వచ్చే సౌండ్ క్వాలిటీ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. మేడ్ ఇన్ యూఎస్ఏవి కూడా బాగానే ఉంటాయి. ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి ఇవి చైనీస్ వాక్యూమ్ ట్యూబ్స్. అంటే నేను ప్రీవియస్లీ ఒక ప్రీ యాంప్లిఫైర్ వాక్యూమ్ ట్యూబ్ది కొంటే దాంతో పాటు వచ్చినాయి. ఇట్లా వాక్యూమ్ ట్యూబ్స్ నా దగ్గర చాలా ఉన్నాయి. మీకు ఒకసారి కంప్లీట్ కలెక్షన్ మీకు చూపిస్తాను. ఆడియో ఫైల్స్ కోసం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అందుకే ఇప్పుడే లైక్ కొట్టేయండి. ఇంకా అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి సూపర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ వచ్చినప్పుడు మీకు గ్యారంటీడ్గా నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, అంటే మ్యూజిక్ లవర్స్కి, ఎవరైతే మ్యూజిక్ హైయెస్ట్ క్వాలిటీలో వినాలనుకుంటారో వాళ్ళు ఈ వీడియో డెఫినెట్లీ చూడండి. ఇంకా వేరే మ్యూజిక్ లవర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి డివైసెస్ మన తెలుగులో పెద్దగా వీడియోస్ లేవు కాబట్టి నేను ఇంట్రెస్టింగ్ ఉంటుందని ఇలాంటివి మరీ తెప్పించుకొని వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇది రిక్వెస్ట్ నేను పెట్టి చాలా రోజులు అవుతుంది ఫాసీ ఆడియో వాళ్ళకి, వాళ్ళు ఇప్పుడు పంపించారు. అయితే దీంతో పాటు ఇంకో ఐటమ్ కూడా పంపించారు. ఆ తర్వాత నేను అది ఇంకా టెస్టింగ్లో ఉంది. అది టెస్టింగ్ అయిన తర్వాత అది కూడా సూపర్ ఇంట్రెస్టింగ్ ఐటమ్. అయితే మీకు కూడా ఇంకా వెయిట్ చేయాలనిపించట్లేదు కదా, ఎందుకంటే ఇది వాక్యూమ్ ట్యూబ్స్ది సౌండ్ క్వాలిటీ ఎట్లా ఉందో మీకు కంప్లీట్ ఈరోజు డెమో చూపిస్తా. దాని ఫీచర్స్ ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చూసేసుకున్న తర్వాత దాని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది. ఇంకా వాక్యూమ్ ట్యూబ్ సౌండ్ అంటే యాక్చువల్ ఇబ్బంది ఏంటంటే నేను సినిమా పాటలు మీకు వినిపించలేకపోతున్నా, కాపీరైట్ స్ట్రైక్స్ వస్తాయి అని చెప్పేసి. కాబట్టి మీకు మ్యూజిక్ మీద దాని సౌండ్ క్వాలిటీ అనేది పర్ఫార్మెన్స్ వినిపిస్తాను. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు మాత్రం ఆడియో ఫైల్స్ కోసం స్పెషల్ అన్బాక్సింగ్. ఇక్కడ ఫాసీ ఆడియో బ్రాండింగ్, బ్లూ బాక్స్ పైన P3 మోడల్. ఇది వాక్యూమ్ ట్యూబ్ ప్రీ యాంప్లిఫైర్, హైఫై మేడ్ ఫన్, హోమ్ ఆడియో ఎక్స్పర్ట్ అని రాసేసి సింపుల్ బాక్స్ ప్యాకేజింగ్. దానిపైన పెద్ద డీటెయిల్స్ కూడా ఉండవు, ఎప్పుడొచ్చే రెగ్యులర్ ప్యాకేజింగే. ఈరోజు ఈ వాక్యూమ్ ట్యూబ్ ప్రీ యాంప్లిఫైర్ని మనం అన్బాక్స్ చేసేసి డీటెయిల్గా దీని ఫీచర్స్, ఇంకా వాక్యూమ్ ట్యూబ్ అంటే స్పెషల్గా చెప్పే అవసరం లేదు. ఆడియో క్వాలిటీ అయితే ఒక రేంజ్లో ఉంటుంది. ఇక్కడ దాని ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ పైన పిక్చర్ అది కూడా చూడొచ్చు. P3 యూజర్ మాన్యువల్ అని రాసింది. మొత్తం డీటెయిల్గా ఒకసారి చదివేసుకోండి. ఎందుకంటే ఇది వాక్యూమ్ ట్యూబ్ ప్రీ యాంప్లిఫైరే కాకుండా ఇందులో హెడ్ ఫోన్ యాంప్లిఫైర్ కూడా బిల్టిన్ ఉంది. 16 ohms నుంచి 300 ohms వరకు అన్ని హెడ్ ఫోన్స్కి సపోర్ట్ చేస్తుంది. 16 ohms దగ్గర 250 milliwatts అట్లా అవుట్పుట్ ఉంటుంది. 300 ohms దగ్గర 20 milliwatts. వీడియో పాజ్ చేసుకొని స్పెసిఫికేషన్స్ అన్నీ చెక్ చేసుకోవచ్చు. బ్లూటూత్ రిసెప్షన్ ఉంది, అనలాగ్ RCA ఇన్పుట్ ఉంది, ఇంకా మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఫ్రంట్ సైడ్లో ఉంది, ఆక్స్ అవుట్పుట్ ఉంది, ఇంకా సిగ్నల్ టు నాయిస్ రేషియో 103 decibels. ఇక్కడ దాని అడాప్టర్
అడాప్టర్ చూడొచ్చు. అడాప్టర్ పవర్ రేటింగ్ అది కూడా ఇక్కడ లేబుల్ పైన మీరు చూడొచ్చు. అది 12 వోల్ట్ 1.5 ఆంప్స్ అడాప్టర్. ఇదే అడాప్టర్ యూస్ చేయాలి. బ్లూటూత్ యాంటీనా కూడా ఇచ్చారు. దాంతోపాటు మీకు ఇందులో డైనమిక్ రేంజ్ 104 డెసిబల్స్ ఉండేసి టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్ 0.02% ఉంటుంది. నాయిస్ ఫ్లోర్ వచ్చేసి 64 మైక్రో వోల్ట్స్ ఉంటుంది. ఫాసీ ఆడియో బ్రాండింగ్ తోటి 5654 2 వాక్యూమ్ ట్యూబ్స్ వచ్చినాయి. ఇది అంటే యాక్చువల్గా ఇవి మేడ్ ఇన్ యూఎస్ఏవి, జీఈ బ్రాండ్వి ఉంటాయి. ఇవి వచ్చేసి 5654 W అనే సిరీస్ది. అంటే మీకు రగెడ్ సిరీస్. ఇది చాలా చిన్నగా ఉంటాయి ఇవి. అంటే ప్రీవియస్లీ నేను అన్బాక్స్ చేసిన వాక్యూమ్ ట్యూబ్స్ ప్రీ యాంప్లిఫైర్స్ కంటే ఈ వాక్యూమ్ ట్యూబ్స్ చాలా కాంపాక్ట్ ఇంకా చిన్నగా ఉంటాయి, కానీ గ్లాస్ తోటి చేస్తుంటాయి కదా, కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. ఇంకా క్రాస్ స్టాక్ వచ్చేసి యాంప్లిఫైర్ది 95 డెసిబల్స్ అట్లా ఉంది. ఇక్కడ మేడ్ ఇన్ యూఎస్ఏ. ఇంకా 5654 W దాని మోడల్ అది చూడొచ్చు. లోపల దాని ఇంటర్నల్ స్ట్రక్చర్ కూడా మీకు కనపడుతుంది. 7 పిన్ సాకెట్ ఉంటుంది. పిన్స్ పెట్టేటప్పుడు మీరు జాగ్రత్తగా పెట్టాలి. పిన్స్ బెండ్ అవ్వకుండా చూడాలి. ఇది మొత్తం యాంప్లిఫైర్ది ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ 20 హెర్ట్జ్ నుంచి 20 కిలో హెర్ట్జ్. ఇంకా ఇందులో బ్లూటూత్ QCC 3031 చిప్ ఉంది. మీకు క్వాల్కామ్ యాప్టెక్స్ నుంచి క్వాల్కామ్ యాప్టెక్స్ LL, ఇంకా మీకు SBC, AAC అన్ని ఆడియో కోడెక్స్కి సపోర్ట్ ఉంది. ఇది మన యాంప్లిఫైర్. ఇది P3 వాక్యూమ్ ట్యూబ్ ప్రీ యాంప్లిఫైర్. రెగ్యులర్ డిజైన్ ఇది. ఫాసీ ఆడియో అన్ని ప్రోడక్ట్స్ ఇట్లనే బ్లాక్ కలర్లో మ్యాట్ ఫినిష్లో ఇక్కడ బ్రాండింగ్ ఇంకా మోడల్ అది చూడొచ్చు. 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా చూడొచ్చు. ట్రెబుల్ కంట్రోల్. ఇంకా ఇక్కడ మీరు ట్రెబుల్లో మధ్యలో మీకు లాక్ కూడా ఉంది. అంటే సెంటర్ పొజిషన్కి మీరు ఆపుకోవచ్చు. లెఫ్ట్ చేస్తే మీకు కట్ అవుతుంది. రైట్ బూస్ట్. ఒకటి వాల్యూమ్ కంట్రోల్ ఉంది. ఇంకా ఇది కూడా బేస్ కంట్రోల్ కూడా ఇక్కడ చూడొచ్చు. దీంట్లో కూడా సెంటర్ క్లిక్ ఉంది. ఇంకా ఇక్కడ మీకు బ్లూటూత్ ఆఫ్ RCA, దీనికి సపరేట్ టాగుల్ స్విచ్ ఇచ్చారు. ఆ LED స్టేటస్ ఇండికేటర్ బ్లూటూత్లో ఉన్నప్పుడు బ్లూ కలర్లో ఇట్లా డిఫరెంట్ కలర్స్లో మారి మీకు పవర్ స్టేటస్, కనెక్టివిటీ స్టేటస్ అవన్నీ చూపిస్తుంది. పై టాప్ కవర్లో మీకు ఇక్కడ అల్యూమినియం రెడ్ కలర్ రింగ్స్ ఉన్నాయి కదా. యాక్చువల్గా ఈ వాక్యూమ్ ట్యూబ్ అందులో పెట్టేటప్పుడు మీరు ఆ రింగ్స్ తీసి పెడితే బెటర్, ఎందుకంటే మీరు క్లారిటీగా దాని సాకెట్ చూసి పెట్టుకోవచ్చు. నేను తర్వాత మీకు చూపిస్తాను. DC ఇన్పుట్ 12 వోల్ట్ ఇక్కడ. ఇంకా బ్లూటూత్ యాంటీనా దీనికి ఫిక్స్ చేసేయాలి. బ్లూటూత్ రేంజ్ 10 మీటర్స్ ఉంటుంది. ఇందులో అన్ని టైప్ ఆఫ్ ఆడియో కోడెక్స్ సపోర్ట్ ఉంది కాబట్టి మొబైల్ నుంచి హై క్వాలిటీ ఆడియో ఎంజాయ్ చేయొచ్చు. ఆక్స్ అవుట్పుట్ 3.5mm జాక్, ఇంకా RCA అవుట్పుట్ ఉంది. మీరు ఏదైనా యాంప్లిఫైర్ కనెక్ట్ చేయడానికి RCA ఇన్పుట్ కూడా ఉంది. ఇంకా రీసెట్ కూడా ఉంది. ఇది వచ్చేసి మీరు RCA ఇన్పుట్ అంటే మీరు కంప్యూటర్కి, PCకి కూడా అట్లా డెస్క్టాప్ స్పీకర్స్కి కూడా కనెక్ట్ చేయొచ్చు. ఈ రింగ్ ఇట్లా మీరు రొటేట్ చేస్తే ఇది వెళ్ళిపోతుంది. దాని తర్వాత మీరు వాక్యూమ్ ట్యూబ్ 7 పిన్ వాక్యూమ్ ట్యూబ్. దాంట్లో ఒక పిన్ మీకు మిస్సింగ్ ఉంటుంది, గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ అక్కడ మీరు చూస్తే కనపడుతుంది అక్కడ సాకెట్లో. అది చూసి ఎగ్జాక్ట్ దాంట్లో పెట్టి ప్రెస్ చేయాలి. వాక్యూమ్ ట్యూబ్స్ కూడా కొంచెం ఎక్స్పెన్సివే ఉంటాయి. ఒక్కోటి 1000 నుంచి 1500 వరకు అట్లా కాస్ట్ ఉంటుంది. కాబట్టి ఒకసారి అందులో పెడితే ఇంకా మాటికి తీయొద్దు, ఎందుకంటే మిస్ హ్యాండ్లింగ్ అది కొంచెం జాగ్రత్తగా అట్లా చేయకపోతే బేస్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇట్లా పెట్టేసిన తర్వాత మీరు దానిపైన ఆరెంజ్ రింగ్ పెట్టేసుకుంటే బెటర్. నాకంటే ఐడియా ఉంది కాబట్టి నేను ఆరెంజ్ రింగ్ తీయకుండా కూడా పెట్టొచ్చు, కానీ మీకు చూపిస్తున్నా ఈజీ ఎట్లా ఉంటుంది అనేది. ఇది మన ఫాసీ ఆడియోది P3 వాక్యూమ్ ట్యూబ్ ప్రీ యాంప్లిఫైర్. ఇది ఇప్పుడు నేను సెటప్ చేసి కంప్లీట్ దీని ఆడియో క్వాలిటీ అది ఎట్లా ఉందో డీటెయిల్గా, ఇది ఈవెన్ హెడ్ ఫోన్స్కి కూడా యూస్ చేయొచ్చు. నేను ఆల్రెడీ ఇప్పుడు అన్బాక్స్ చేసి మధ్యలో హెడ్ ఫోన్స్ పెట్టి చెక్ చేసుకున్నా. హెడ్ ఫోన్స్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. మీకు స్పీకర్స్కి పెడితే ఎట్లా ఉంటుందో మీకు బయటికి వినపడుతుంది కదా, అది నెక్స్ట్ క్లిప్లో కంప్లీట్ డెమో ఇచ్చేస్తా. ఫ్రెండ్స్ చూసిండ్రు కదా ఫాసీ ఆడియోది P3 వాక్యూమ్ ట్యూబ్ ప్రీ యాంప్లిఫైర్ది. డిజైన్ వైజ్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి, ఎందుకంటే ఇదివరకు నేను అన్బాక్స్ చేశాను ఒకటి వాక్యూమ్ ట్యూబ్ ప్రీ యాంప్లిఫైర్. అందులో ఏంటంటే జస్ట్ టాప్ కవర్ నుంచి వాక్యూమ్ ట్యూబ్స్ బయటికి వచ్చేవి. ఇందులో డిజైనింగ్ బాగుంది. ఇది ఆరెంజ్ రింగ్స్ ఇచ్చేసి దాని లుక్స్ చాలా ఇంప్రూవ్ చేశారు. ఇంకా ఇది కొంచెం వాక్యూమ్ ట్యూబ్స్ ఇవి 56-54 ఉన్నాయి కదా, ఇవి కొంచెం చాలా చిన్నగా అనిపిస్తున్నాయి కదా. ఇదివరకు నేను చూపించాను కదా ఇవి కొంచెం లెంత్లో ఎక్కువ ఉండేసి, అది చాలా క్యూట్గా చిన్నగా ఉన్నాయి అవి వాక్యూమ్ ట్యూబ్స్. ట్రయోడ్సే అవి కూడా, అవి మేడ్ ఇన్ యూఎస్ఏవి. అయితే జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీవి. అవి చాలా బాగుంటాయి. యాక్చువల్గా US ఇంకా రష్యా వాక్యూమ్ ట్యూబ్స్ డిజైనింగ్ చేయడంలో, మ్యానుఫ్యాక్చర్ చేయడంలో చాలా జమానా నుంచి కొన్ని అంటే ఆల్మోస్ట్ ఒక 100 ఇయర్స్ నుంచి చాలా పాపులర్. అన్ని వాక్యూమ్ ట్యూబ్స్ నేను చిన్నగా ఉన్నప్పుడు మొత్తం అక్కడే వచ్చేవి, మేడ్ ఇన్ USSR లేకపోతే జపాన్వి కూడా వచ్చేవి, NEC అండ్ కంపెనీవి. అవి కూడా చాలా పాపులర్ ఉండేవి. ఇప్పటికీ నా దగ్గర ఉన్న EL34 అవి జపాన్వి కూడా NEC బ్రాండ్వి అన్నీ నా దగ్గర, రష్యన్ ఉన్నాయి,
జపానీస్ ఉన్నాయి, ఇంకా కొన్ని జర్మన్ వ్యాక్యూమ్ ట్యూబ్స్ ఉన్నాయి. అన్నీ ఒకసారి కలెక్షన్ అన్నీ చూపించేస్తాను. అయితే డిజైన్ వైజ్ ఎలా అనిపించింది, ఇది ప్రీ యాంప్లిఫైర్ బాగుంది. ఇందులో ఏంటంటే మీకు ఏదైనా ఇట్లాంటి ఇప్పుడు నేను ఎడిఫైర్ ఈ స్పీకర్స్ ఉన్నాయి కదా, బుక్ షెల్ఫ్ స్పీకర్స్, పవర్డ్ స్పీకర్సే, దీనికి పెట్టి మీకు డెమో చూపించేస్తా. ఇట్లాంటి స్పీకర్స్లో మీరు ఏం అవసరం లేదు, దాని టోన్ కంట్రోల్ బైపాస్ చేసేసి జస్ట్ వాల్యూమ్ కూడా అవసరం లేదు, మ్యాక్సిమం పెట్టేసి ఇక్కడ నుంచే మీరు మొత్తం వాల్యూమ్ కానివ్వండి, గెయిన్, ఇంకా మొత్తం బేస్ ట్రెబుల్ అవన్నీ అడ్జస్ట్ చేయొచ్చు. నా ROG Phone 7 అల్టిమేట్ తోటి దాన్ని బ్లూటూత్ నుంచి కనెక్ట్ చేశాను. ఈవెన్ మీరు RCA ఇన్పుట్ నుంచి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు దానికి. ఇప్పుడు మీకు డెమో చూపించేస్తాను. ఇది బ్లూటూత్ నుంచి మీకు చాలా అన్ని ఆప్షన్స్, SBC, AAC ఆడియో, Qualcomm aptX ఆడియో, Qualcomm aptX HD ఆడియో, Qualcomm aptX లో లేటెన్సీ LL అన్నిటికీ సపోర్ట్ ఉంది. ఇప్పుడు నా ROG ఫోన్ ఉంది కదా, ఇందులో మీకు చూపించేస్తా. ఇందులో యాక్చువల్గా బ్లూటూత్ నుంచి కనెక్ట్ చేయగానే అది ఆటోమేటికల్లీ అదే ఫాసీ ఆడియో ఇక్కడ చూడొచ్చు మీరు, HD Qualcomm aptX HD అని ఇక్కడ ఆల్రెడీ అది తీసేసుకుంది, అంటే అదే తీసేసుకుంది HDలో. చాలా బాగుంది క్వాలిటీ, ఆడియో క్వాలిటీ. అంటే ఇవి చిన్న బుక్ షెల్ఫ్ స్పీకర్స్ కదా. చాలామంది కొంతమంది ఏంటంటే నేను కొన్ని హోమ్ థియేటర్ వీడియోస్లో అట్లా BIC అమెరికావి, ఇట్లా ఎడిఫైర్వి, అట్లా JBLవి, నా దగ్గర ఇక్కడ డెస్క్ పైన ఉన్నాయి కదా JBL స్పీకర్స్, అట్లాంటి చిన్న బుక్ షెల్ఫ్ స్పీకర్స్ డెమో కోసం చూపిస్తా. కానీ అవి చూసి కొనేసుకొని బేస్ రావట్లేదని కూడా కొంతమంది మధ్యలో ఒక 2 సార్లు కమెంట్స్ చూశాను నేను. ఈ బుక్ షెల్ఫ్ స్పీకర్స్లో చిన్న స్పీకర్స్ ఉంటాయి కాబట్టి దాని బేస్ పర్ఫార్మెన్స్ అనేది లిమిటెడ్ ఉంటుంది, ఎంత రావాలన్నా అంతే వస్తుంది. చిన్న స్పీకర్స్లో హెవీ బేస్ మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. యాక్చువల్గా ఆ డిజైన్కి అవి పర్ఫెక్ట్ బేస్ ఇస్తాయి. వాటికి ఏంటంటే ఇంకా పంచి బేస్ కావాలంటే మీరు సపరేట్ సబూఫర్ యాడ్ చేసుకోవాలి, లేకపోతే మీరు కొనడమే స్పీకర్, ఫ్లోర్ స్పీకర్స్, టవర్ స్పీకర్స్ ఉంటాయి కదా ఫ్లోర్ స్టాండింగ్వి, అవి తీసుకోవాలి. అవి టవర్ స్పీకర్స్లో మీకు సాలిడ్ బేస్ పంచ్ ఉంటుంది. నేను అందుకే హోమ్ థియేటర్ సిస్టమ్స్లో కూడా ఎప్పుడు ఫ్రంట్ లెఫ్ట్ రైట్ స్పీకర్స్ ఎప్పుడు మెయిన్ టవర్యే పెడతాయి. ఎందుకంటే ఆ బుక్ షెల్ఫ్ స్పీకర్ ఏవైతే సరౌండ్ సెంటర్ ఉంటాయో వాటిల్లో ఎట్లా బేస్ రాదు, అట్లీస్ట్ టవర్లోనన్నా బేస్ వస్తే కొంచెం వామ్ ఉంటుంది ఆడియో అని పెద్దగా వాడుతున్నాను. ఇప్పుడు కూడా మీకు నేను సబూఫర్ ఏం కనెక్ట్ చేయట్లేదు, జస్ట్ వ్యాక్యూమ్ ట్యూబ్ క్వాలిటీ ఏంటి అనేది. వ్యాక్యూమ్ ట్యూబ్ క్వాలిటీ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఈవెన్ ఆర్డర్ హార్మోనిక్స్ జనరేట్ చేసేసి సాఫ్ట్ క్లిప్పింగ్ ఉండేసి మీకు మెలోడియస్ ఉండేలాగా, కొంచెం అంటే వామ్ ఇంకా మెల్లో ఉండేలాగా ఆడియో చూస్తుంది. అంటే ఒక వింటేజ్ టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది దాన్ని. ఇక వోకల్స్ అంటే నేను సినిమా పాటలు అయితే వినిపించలేను, మ్యూజిక్ అది వినిపిస్తాను. ఆల్రెడీ నా ఫోన్ తోటి కనెక్ట్ చేసేసిన, ఇప్పుడు మీకు ఆన్ చేసి చూపించేస్తా. అందులో ఏదో ఆటోమేటిక్ కూడా ఏదో రిలేది సిస్టమ్ ఉన్నట్టుంది. మనం ఇక్కడ ఏదైనా యాక్టివిటీ ఫోన్లో చేయగానే టిక్ మన అందులో సౌండ్ వస్తుంది. అంటే నార్మల్గా మీరు పాటలు వినకపోతే అది ఆఫ్ అంటే స్టాండ్ బైలోకి వెళ్ళిపోతుంది అనిపిస్తుంది నాకు. వాళ్ళు ఎక్కడ ఏం మెన్షన్ చేయలేదు కానీ ఆ రిలేది సౌండ్ అయితే వస్తుంది. ఇంకోటి వ్యాక్యూమ్ ట్యూబ్స్ది లైఫ్ అనేది కొన్ని ఫ్యూ అవర్స్, అంటే ఒక 30,000 అవర్స్, ఇట్లా 40,000 అవర్స్, డిపెండ్ మ్యానుఫ్యాక్చరర్ పైన, అట్లా లైఫ్ ఉంటుంది. ఒకటే వ్యాక్యూమ్ ట్యూబ్ తీసుకొని ఒక పేరు మీరు ఎన్నో సంవత్సరాలు నడుస్తుందని అనుకోవద్దు. వ్యాక్యూమ్ ట్యూబ్ మీరు యూజ్ చేసినా కొద్దీ అది కొంచెం వీక్ అవుతూ ఉంటుంది. అంటే మైల్డ్ అది. ఇట్లాంటి ప్రీ యాంప్లిఫైర్లకు యూజ్ చేసే వ్యాక్యూమ్ ట్యూబ్లది లైఫ్ ఎక్కువనే ఉంటుంది, 50,000 అవర్స్ వరకు ఉంటుంది. కానీ పవర్ సెక్షన్లో EL34, EL84, 6L6 ఇట్లా వాల్స్ ఉంటాయి కదా వ్యాక్యూమ్ ట్యూబ్స్, అవి మాత్రం అవుట్పుట్ స్టేజెస్లో యూజ్ చేస్తారు కాబట్టి తొందరగా మీకు అవి వీక్ అవుతాయి. అట్లా వ్యాక్యూమ్ ట్యూబ్స్కి కూడా లైఫ్ అనేది ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి వ్యాక్యూమ్ ట్యూబ్స్ ఎప్పుడు మారుస్తే రీప్లేస్ చేస్తే జత, అది కూడా మీకు పేర్డ్ మ్యాచింగ్ చేసిన పేరే మార్చుకోవాలి. మీరు కొనేటప్పుడు కూడా మ్యాచింగ్ పేరే కొనాలి. ఎందుకంటే ఒక వ్యాక్యూమ్ ట్యూబ్ ఒక బ్రాండ్, ఒక వ్యాక్యూమ్ ట్యూబ్ ఒక బ్రాండ్, సేమ్ నెంబర్ అయినా కానీ డిఫరెంట్ బ్రాండ్స్ డిఫరెంట్ టైమ్స్లో కొన్నవైతే మీకు లెఫ్ట్ రైట్ స్టీరియో ఇమేజింగ్లో తేడా వస్తుంది. అందుకే వ్యాక్యూమ్ ట్యూబ్స్ కొన్నప్పుడు, రీప్లేస్ చేసినప్పుడు, ఎప్పుడన్నా మీరు అంటే వేరే వాటితోటి మిక్స్ చేసినప్పుడు కూడా వీటి సెట్ వీటికే ఉండేలాగా మ్యాచ్ పేరే పెట్టండి. ఎప్పుడు మీరు అటోటి ఇటోటి రీప్లేస్మెంట్లు చేసుకుంటే లెఫ్ట్ రైట్ స్టీరియో పర్ఫార్మెన్స్లో తేడా వచ్చేస్తుంది. ఇప్పుడు మ్యూజిక్ ఎట్లా ఉంటుందో మీరు చూడండి. మళ్ళీ వచ్చింది రిలేది సౌండ్. మ్యూజిక్ ఫైల్స్ నా దగ్గర కొన్ని ఉన్నాయి కదా, ఒకసారి చూపించేస్తాను.
విన్నారు కదా ఫ్రెండ్స్, సౌండ్ క్వాలిటీ అసలు జీరో డిస్టార్షన్ ఉంది. ఇంకా దాని మెలోడీనే వేరే ఉంది. యాక్చువల్గా వీడియోలో ఎట్లా వినిపిస్తుందో ఇప్పుడు నా మైక్రోఫోన్స్ అంటే వీడియో రికార్డింగ్కి యూజ్ చేసేది అయితే యాజ్ ఇట్ ఈస్ నేను ఎట్లా వింటున్నానో అట్లా మీకు వినిపించకపోవచ్చు, కానీ ఇక్కడ రియల్గా నేను వింటున్నాను కదా, అసలు మెలోడియస్ సౌండ్ అని చెప్పొచ్చు. మీరు ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ఆడియో సిస్టమ్కి మధ్యలో దీన్ని ప్రియాంప్లిఫైర్ లాగా యూజ్ చేసుకుంటే అల్టిమేట్ ఉంటుంది. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఇట్లాంటి వాక్యూమ్ ట్యూబ్ ప్రియాంప్లిఫైర్స్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. పర్టికులర్లీ ఇది బ్లూటూత్ది కదా, ఇది 15,000 అట్లా ఆ రేంజ్లో ప్రైస్ ఉంది దీనిది. ఎక్స్పెన్సివ్ ఐటమ్ అంటే లగ్జరీ క్వాలిటీ, ఇంకా వింటేజ్ సౌండ్, ఇంకా లోయెస్ట్ డిస్టార్షన్లో, ఇంకా వాక్యూమ్ ట్యూబ్ క్యారెక్టర్స్ ఉన్న సౌండ్ వినాలి అనుకుంటే ఇంకా డబ్బులు స్పెండ్ చేసి ఇలాంటిది తీసుకొని మీ ఎగ్జిస్టింగ్ ఆడియో సిస్టంలో యాడ్ చేసుకుంటే ఖతర్నాక్. మీరు అంటే ఆడియో ఫైల్స్కి ఇంకా మనం ఏం చెప్పలేము, వాళ్ళకు జస్ట్ ఇది ఇట్లా ఉంది అనగానే ఇంకా కథం దానికి ప్లానింగ్ చేసేస్తారు ఎప్పుడు కొందామన్నట్టు. ఆడియో ఫైల్స్ ఇంకా నేను కూడా ఆడియో ఫైలే కాబట్టి నేను ముందు నుంచి అంతే, ఏదైనా కొత్తది కనపడ్డదంటే, ఏదైనా ఫైనెస్ట్ మ్యూజిక్ రిప్రొడ్యూస్ చేస్తుంది అని నాకు ఇట్లా ఎక్కడన్నా కనపడ్డదంటే ఇంకా అది తెప్పించుకునే వరకు నిద్ర పట్టదు నాకు. మ్యూజిక్ అంటే అంత నేను అంటే డిఫరెంట్ అన్ని కేటగిరీ మ్యూజిక్లు వింటూనే ఉంటా. ఈ మ్యూజిక్ నాకు నచ్చలేదని ఏం లేదు, ఏ కొత్త సాంగ్ వచ్చినా కంపల్సరీ అది వింటా. ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ ఏదో ఒకటి మైండ్లో ఆలోచించి మనకి అంటే ఎంటర్టైన్మెంట్కే మ్యూజిక్ కంపోజ్ చేస్తాడు కాబట్టి ఏం చేశాడు అనేది తెలుసుకోవడానికైనా వింటాను నేను. అట్లా నా దగ్గర ఫుల్ మ్యూజిక్ కలెక్షన్ ఉంటుంది. కాపీరైట్ ప్రాబ్లం ఒకటి ఉండకపోతే మీకు మస్తు ఒక్కటి మించి ఒక సాంగ్స్ వినిపించేవాడిని. ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఇది ఫాసీ ఆడియోది P3 వాక్యూమ్ ట్యూబ్ ప్రియాంప్లిఫైర్? మీకు చెప్పండి. నాకైతే దాని బ్లూటూత్ రిసెప్షన్ ఇంకా దాని బ్లూటూత్ పర్ఫార్మెన్స్ మస్తు అనిపించింది. ఎందుకంటే Qualcomm aptX HD సపోర్ట్ ఉంది కాబట్టి మీ ఫోన్ నుంచి ఫైనెస్ట్ క్వాలిటీలో మ్యూజిక్ మీరు దాంట్లో ఎంజాయ్ చేయొచ్చు ఫోన్ నుంచి. ఇంకా లేకపోతే ఇది పీసీకి బెస్ట్ ఉంటుంది. పీసీ నుంచి మీరు RCA కనెక్షన్ దీనికి ఇచ్చేసి పీసీ మానిటర్ స్పీకర్స్ లాగా యూజ్ చేసుకున్నప్పుడు ఎడిటింగ్కి కానివ్వండి, లేకపోతే మ్యూజిక్ లిజనింగ్కి అల్టిమేట్. యాక్చువల్గా ఇదేంటంటే ఎక్స్క్లూజివ్గా నేను V3 మోనో బ్లాక్స్ తోటి సపరేట్ స్పీకర్స్ డిజైన్ చేపించి మొత్తం సెటప్ చేయించినాక మీకు ఇంకో వీడియో చేసి చూపిస్తా. ఇంకా అల్టిమేట్ అనుకోండి. అది అట్లా ఆడియో వినాలంటే ఇంకా అదే తీసుకోవాలి. అట్లా నేను డిజైన్ చేయాలని ప్లాన్ చేశాను. అది అయిన తర్వాత వీడియో పెడతాను. అయితే ఇది ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసిన వాక్యూమ్ ట్యూబ్ ప్రియాంప్లిఫైర్. వాక్యూమ్ ట్యూబ్ సౌండ్ ఎలా అనిపించింది అంటే ఇంకా నేను చెప్పాను కదా, నా మైక్రోఫోన్ ఎంత క్యాచ్ చేస్తే అంత మీకు వినిపించాను. రియల్గా ఎక్కడన్నా డెమో ఉంటే షోరూమ్స్లో అట్లా వెళ్ళి మీరు వినండి. ఎందుకంటే సాలిడ్ స్టేట్ అంటే ట్రాన్సిస్టర్స్, ఐసీస్, డిజిటల్ ఆడియోకి ఇంకా వాక్యూమ్ ట్యూబ్ ఆడియోకి రియల్గా మీకు ఏం తేడా అనేది రియల్గా మీరు ఎక్కడన్నా డెమో ఉంటే అది వింటేనే మీకు అర్థమవుతుంది. ఇది ఎలా అనిపించింది? లైక్ అయితే కొట్టేస్తున్నారు కదా, అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. నేను రేపు ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.